నా పేరు అశ్వత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను రాముడిగా భరించబోతున్నాను. సీతాపతినకు నేను స్వాభిమానముతో రాజీవ నేత్రములతో మైథిలిని తీసుకువెళ్లేందుకు అంగదుడిచే రాయబారం పంపాను. జీవన ధర్మాన్ని తెలిసిన నువ్వు నీ తల్లిదండ్రులైన కైకసి విష్ణువుడి మాటలను గౌరవించి సంధికి సమాయుక్తమవుతావని భావించాను. కానీ నీ గర్వము మోహము మిథ్యతో నిండిన 9 శిరస్సులు దశగ్రీవుడిని అధర్మానికి అండగా రణరంగంలో శత్రువుగా నిలబెట్టింది. నీ గుణగణములతో క్షత్రియ యుద్ధం నేనెన్నడూ కోరుకోలేదు. యుద్ధం అనివార్యమైన ఎడల ఇక్ష్వాకు వంశ మర్యాద కాపాడుతున్న కర్తవ్యం. ఈ రామరావణ యుద్ధంలో 14,000 మంది అసురులను పోగొట్టుకొని వీటిల్లిన దేహంతో నేలకొరిగిన నువ్వు ధనస్సు లేక రథసారథి లేక సువర్ణ మణిమకుటామయమైన లంకకి దూరంగా అహంకారము నశించి మోక్షమునికి చేరువలో హరిహరుల ఎదుట అన్నావు. ధర్మ సంస్థాపనార్థం జరిగిన ఈ యుద్ధములో జయుడిగా నీ 2వ అవతారం సమాప్తికై విష్ణు అయిన నేను లక్ష్మీదేవితో కలిసి శేషనాగు లక్ష్మణుడితో వచ్చాను. ఈ రాముని అవతారం లోక కళ్యాణానికి సోపానం. జానకి లక్ష్మణ సమేతం ఓర్పు నేర్పుకి సంకేతం. అంజనాథుడి ప్రణామం ధర్మానికి ఇచ్చే బలం. ఆది అంతము లేని నామం రమైతే ఇతి రామః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.